ఫ్యాన్ మా ఫ్యాన్ గుర్తుకోవటమ్మా అడుగుతున్నారు ఫ్యాన్ గుర్తమ్మా వార్డులో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ మీ అందరూ కూడా గతంలో మమ్మల్ని మీ సొంత కుటుంబ సభ్యులుగా ఆశీర్వదించి మంచి మెజార్టీ ఇచ్చి మన అసెంబ్లీకి ఎంపీ గారిని పార్లమెంట్ కి పంపించడం జరిగింది. మరి మన వార్డుకి సంబంధించినంత వరకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈరోజు మీకు చేరువయ్యాం. మరి ఈరోజు బ్రిడ్జ్ పైన ఉన్నటువంటి రోడ్డు కావచ్చు, లేకపోతే మన దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఎలా అభివృద్ధి చేశామో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి మన వార్డులోనే మెడికల్ కాలేజ్ కూడా దాదాపు 475 కోట్ల రూపాయలతోటి ఈరోజు మెడికల్ కాలేజ్ కూడా మన వార్డులోనే వచ్చిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి జిల్లాని చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఎంతో శ్రద్ధ పెట్టి నంద్యాలకి జిల్లా చేయడమే కాకుండా జిల్లాకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఈ రోజు మనం తయారు చేసుకుంటున్నామని చెప్పడానికి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ రోజు అక్క చెల్లెమ్మల్ని, అన్న తమ్ముళ్ళని అందరినీ కూడా ఒకటే ఆలోచించమని చెప్పేసి కూడా కోరుతున్నా. ఈ యొక్క 5 సంవత్సరాలలో జగనన్న ప్రభుత్వంలో జగనన్న చెప్పిన హామీల్ని నెరవేర్చిన విషయాన్ని ఒక్కసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా. ఈరోజు అమ్మఒడి, చేయూత, చేదోడు, ఆసరా, రైతు భరోసా అని చెప్పేసి మనం చెప్పిన పథకాలన్నీ కూడా ఈ రోజు నెరవేర్చి మనం ముందుకు వస్తూ ఉంటే మన ప్రతిపక్ష నాయకులు
తెలుగుదేశం నాయకులు వాళ్ళ రాష్ట్రానికి ఏం చేసినారో చెప్పలేకపోతున్నారు, ఇటు నంద్యాలకు ఏం చేసినాడో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. మరి అలాగే నీటి సమస్యను తీర్చడానికి దాదాపు 10.5 లక్షల రూపాయలని ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. కాంపౌండ్ వాళ్ళు కావాలి అని చెప్పేసి మన మైనార్టీ బరీల్ గ్రామం ఉంటే దాన్ని కూడా కాంపౌండ్ వాళ్ళు నిర్మించడమే కాకుండా దాన్ని శాండ్ కావాలంటే సాయిల్ కూడా ఫిల్లింగ్ చేసినామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి అలాగే అగ్రి టెస్టింగ్ ల్యాబ్ అని చెప్పేసి రైతన్నల కోసం ఇక్కడే 65 లక్షలు పెట్టి అగ్రి టెస్టింగ్ ల్యాబ్ కూడా కట్టడం జరిగింది. అలాగే బొగ్గులైన పట్టించుకోవడానికి టాబ్లెట్స్ దాదాపు 52 లక్షల రూపాయలతో ఈ రోజు నాడు నేడు కింద ఈ ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా అభివృద్ధి చేశామని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతూ ఉన్నా. మరి ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎంతో సంక్షేమం ఈరోజు మనం అందజేస్తుంటే ఊర్చుకోలేక జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు గారు అవ్వాతాతలకు వచ్చే పెన్షన్ ని కూడా ఈ నెల ఆపించడం విషయం మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నా. మరి 1వ తేదీ వచ్చిందని వెంటనే ఇంటికాడికి తెచ్చే పెన్షన్ ని ఈ నెల ఇంటికాడికి రానియకుండా చేసిన పాపం ఈ రోజు తెలుగుదేశం నాయకులని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నా. ఈ రోజు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ చేస్తానని చెప్తున్నటువంటి పెద్ద మనిషి గతంలో మీరు ముఖ్యమంత్రిగా 3 సార్లు పనిచేశారు కదా, అప్పుడు ఎందుకు లేదంటే ఈనాటి వరకు దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. మరి జగనన్న చేశాడు, జగనన్న చెప్తే చేస్తాడని ఒక నమ్మకాన్ని ఏర్పరచున్నాడు. మరి చంద్రబాబు నాయుడు మీద ఈనాటి వరకు ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోలేనటువంటి మనిషి. మరి అటువంటి మనిషి కావాలా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కూడా కోరుతున్నా. మన మేనిఫెస్టోను 99% అమలు చేసిన ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక్కటి గమనించండి, అంతకుముందు మేనిఫెస్టోను వాళ్ళ తెలుగుదేశం మేనిఫెస్టోను తీసేసినారు. ముఖ్యంగా మనకు 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ లో కూడా మనకు దాదాపు 2.8 lakhs డైరెక్ట్ గా మన బెనిఫిట్స్ కింద వచ్చింది. కానీ అదే తెలుగుదేశం గవర్నమెంట్ లో మనం ఆ అమౌంట్ అంతా ఎక్కడ పోయింది అది ఒకటి గమనించండి. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, నేను కూడా నూనెపల్లిలో ఇక్కడనే ఉంటుంది, నూనెపల్లి ఇక్కడనే ఫస్ట్ బిగినింగ్ 85 ఇక్కడికి వచ్చినాము. తర్వాత నూనెపల్లి వాసిని నేను, కాబట్టి డెఫినెట్ కూడా ఫ్యూచర్ లో రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని మేము కానీ ఇద్దరం కలిసి నూనెపల్లి డెవలప్మెంట్ కృషి చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్ ఒకటి కూడా ఆల్మోస్ట్ శాంక్షన్ అయింది, ఇది కూడా అయిపోతుంది. అట్లే మన నేషనల్ హైవేస్ తెలుసు మీకు, మన శ్రీశైలం నుంచి ఆల్మోస్ట్ ఆత్మకూరు నుంచి నంద్యాల మీదుగా బెంగళూరు ఒక హైవే కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లీవ్ చేస్తాం. డెఫినెట్ కూడా నంద్యాల అంటే శిల్ప, ఎందుకంటే శిల్పా బాండ్ గారు కూడా ఎన్నో శిల్పా సేవా సమితి పెట్టి నంద్యాలను కూడా చాలా బీదర్ల కమిటీ చాలా అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా, ఎంపీ బ్రహ్మారెడ్డి నన్ను ఎంపీగా ఒక ఫ్యామిలీ గుర్తు ఓటేసి గెలిపించి జగన్ సీఎం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఉందని ధన్యవాదాలు. నంద్యాల పట్టణం 2019కి ముందు 2019కి ముందు అనేది ముందేలా ఉంది, ఇప్పుడు అనేది దయచేసి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతాను. ఎందుకంటే పట్టణంలో దాదాపుగా 3 ఏళ్ల కాలంలోనే మనకు 5 ఏళ్ల కాలం ఉన్న 3 ఏళ్ల కాలం మాత్రమే పరిపాలన కొనసాగించడం జరిగింది. 2 సంవత్సరాలు కరోనా రావడంతో 2 సంవత్సరాలు కూడా మనకు పరిపాలన కొంత కొరవడం వాస్తవం. మరి ఈరోజు 3 సంవత్సరాలు దాదాపుగా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు దాదాపుగా 3 సంవత్సరాల కాలంలో 3,000 కోట్ల రూపాయలు దాదాపుగా నంద్యాల అభివృద్ధి సంక్షేమం కోసం తెచ్చినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.